ఈ వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై కత్తితో దాడి, వివరాలు సేకరించిన పోలీసులు. జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కార్యాలయంలో సంబరాలు చేసుకున్న కూటమి నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం రాజుల కాలనీ నందు వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద అన్నదానం ప్రారంభించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. జంగారెడ్డిగూడెంలో కార్పొరేట్ స్కూల్లో బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతున్నారనే ఆరోపణతో ఫిర్యాదు చేసిన ఎస్ఎఫ్ఐ రూమ్ ను సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు. డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. అన్ని దానాల్లో అన్నదానం ఎంతో విలువైందని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ అన్నారు. జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్డులో గల వరసిద్ధి వినాయక స్వామి ఆలయం నందు ప్రతి నెల మొదటి బుధవారం అన్నప్రసాద వితరణ చేయనున్నారు. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిహెచ్ఆర్ తొలుత వినాయక స్వామికి పూజలు చేశారు. వేద ఆశీర్వచనం పొందిన తరువాత అన్నదాన కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్వయంగా ఆయన చేతుల మీదుగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, భవానీ, నేరల సుబ్రహ్మణ్యం, ప్రగలపాటి కాశీ, కాకి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఇక నుంచి నెలలో వచ్చే మొదటి బుధవారం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఉచిత అన్నదానం చేసే విధంగా ఆలయ కమిటీ భక్తులు ఏర్పాటు చేయడంపై చిన్ని రామసత్యనారాయణ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. వివాహాది శుభ కార్యక్రమాలకు వినాయక స్వామి ఆలయం వద్ద నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి దాతలు స్పందించి ముందుకు రావాలని ప్రగలపాటి కాశీ సైతం పిలుపునిచ్చారు. 1985వ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన పట్టణానికి చెందిన పేరుచెర్ర జగపతిరాజు, ఝాన్సీ లక్ష్మి దంపతులు ఆలయాన్ని నిర్మిస్తే ఇనుముల పుల్లారావు విద్యుత్ సరఫరాకు సహకరించిన విషయాన్ని భక్తులు గుర్తు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున అశ్వారావుపేట రోడ్ లో ఉన్న వినాయక స్వామి గుడి వద్ద అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ రోజు మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. మనం ఏ కార్యక్రమాలు చేసినా, ఏ పూజలు చేసినా ముందుగా వినాయకుడిని ప్రార్థించి గాని మనం పూజలు చేయం. మరి అటువంటి దేవస్థానం కాడ మన పట్టణంలో ఈ రకంగా అన్నదానం మొదలు పెడతాం చాలా శుభకరం. ఇది ప్రియరికి ప్రతి ఒక్కరూ కూడా నెలలో మొట్టమొదటి బుధవారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి భక్తులు కూడా వచ్చి విఘ్నేశ్వర స్వామిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి అన్న ప్రసాదం స్వీకరించాలని చెప్పి కోరుచున్నాము. కమిటీ వారు కూడా, మీరందరూ కూడా కమిటీ వారే ఆ మాట చెప్తున్నారు. సహకరించే వారు ఉంటే అన్నదానికి కూడా సహకరించవచ్చు. పెళ్లి రోజు గాని, పుట్టినరోజు గాని, ఏ రోజులైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం సహకరించి ఈ దేవస్థానానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని చెప్పి ఈ పనికి పూనుకున్న, అంటే ఈ అన్నదానానికి పూనుకున్న ఈ సమాజానికి వారికి కూడా మంచి ఆశీస్సులు స్వామి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు బుధవారం నాడు అశ్వారావుపేట రోడ్ లో ఉన్న వినాయకుడి గుడి వద్ద అన్నప్రసాదన కార్యక్రమం జరుగుతుందండి. ఇది ఒక భక్తుడికి వచ్చిన ఆలోచన అండి. ఆయనే మన రవీందర్ రెడ్డి గారండి. అలాగే కాకల కాంప్లెక్స్ లో ఉన్న వినాయకుడి గుడి దగ్గర కూడా ఆయనే అది స్టార్ట్ చేశారండి. ఆయన ఏ పని చేసినా సరే దిగ్విజయంగా జరుగుతుందని చెప్పి మేము కోరుకోవడం ప్రగాఢమైన సానుభూతితో ఉన్నామండి. అలాగే ఇక్కడ కూడా ఈ కార్యక్రమం అభివృద్ధి చెందుతూ ప్రతి నెల ఫస్ట్ వారంలో బుధవారం నాడు పెట్టడానికి నిర్ణయించారండి. దాతలు సహకరిస్తే దాన్ని ఇంకా 15 రోజులకు కానీ ఇంకా వారానికి కానీ పెట్టడానికి మేము అందరూ సిద్ధంగా, కమిటీ వాళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారండి. దాతలు సహకరిస్తే అలాగే పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టు పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఆ జరుపుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చుని స్పాన్సర్ చేస్తే వాళ్ళ పేరు మీద ఇక్కడ పెట్టడం జరుగుతుందండి. మీరు అలాంటి వారు ఎవరైనా ఉంటే రవీందర్ రెడ్డి గారిని, ఈ ఆలయ కమిటీ వారిని కూడా సంప్రదించవలసిందిగా కోరుచున్నామండి. ఈ కార్యక్రమం ఎప్పుడు ఇంతింత ఒట్టింత అన్నట్టుగా ఎదరికి వెళ్ళాలని చెప్పి, ఇది దిగ్విజయంగా సాగాలని చెప్పి అందరి తరఫున, ఆలయ కమిటీ తరఫున, ప్రజల తరఫున, అందరి తరఫున కూడా నీ మనసారా వినాయక స్వామిని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో ఎస్ఎఫ్ఐ పలు విద్యా సంస్థలపై సర్వేలు నిర్వహించాయి. ఒక ప్రైవేట్ స్కూల్లో పుస్తకాలు ఉన్న గదిని ఎంఈఓ రాముడు చేత సీజ్ చేయించారు.
ప్రైవేట్ స్కూల్ నందు పుస్తకాలు యూనిఫామ్స్ విక్రయించడమే కాకుండా అధిక రేట్లకు అమ్మడంపై విద్యాశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రైవేట్ స్కూల్లో పరిశీలన చేసిన అనంతరం బుక్స్ యూనిఫామ్స్ ఉన్న గదిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాముడు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పుస్తకాలు యూనిఫామ్స్ విక్రయించకూడదని స్పష్టం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె లెనిన్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో మండలంలో కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ నందు బుక్స్ యూనిఫామ్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఫీజులు సైతం అధికంగా వసూలు చేస్తున్నారని దీని కారణంగా తల్లిదండ్రులకు భారం కలుగుతుందని తెలిపారు. వయసులో సంబంధం లేకుండా వివిధ రకాల కోర్సులను చదివిస్తున్నారని సిలబస్ లో సైతం వ్యత్యాసాలు చూపిస్తూ విద్యా బోధన చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఈ రోజు జంగారెడ్డిగూడెంలో విద్యా వ్యాపారం అయితే ఉంది. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా విద్యా వ్యాపారం ఉంది. కానీ జంగారెడ్డిగూడెం ఎందుకు రేట్ అవుతుందంటే ఒక 7th క్లాస్ పిల్లవాడికి 40,000 రూపాయలు ఫీజు జరుగుతుంది. ఈ రోజు బుక్సే గానీ యూనిఫామ్ బుక్సే గానీ ఓవరాల్ గా ఏం చూసుకుంటే 40,000 రూపాయలు. 6వ తరగతి పిల్లవాడికి ఐఐటి ఫౌండేషన్ చెప్పేసి దానికి 40,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఫౌండేషన్ ఐఐటి ఫౌండేషన్ ఎవరికి ఇవ్వాలి? ఇంటర్మీడియట్ అయిన వాడికి ఫౌండేషన్ ఇవ్వాలి, ఐఐటి ఇంటర్మీడియట్ బ్యాచ్ లో. కానీ ఈ రోజు మరి ఎక్కడ చూసుకున్న ఫ్లెక్సీలో పైన ఫ్లెక్సీ చూడండి, ఫ్లెక్సీలో కూడా ఐఐటి నీట్ అని చెప్పేసి దాని గురించి ఎప్పటి నుంచో కోచింగ్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడికి ఎవరి కోసం ఇది? ఏ సిలబస్ లో ఉంది? ఐఐటి ఫౌండేషన్ ఇంటర్మీడియట్ నుంచి ఇవ్వాలి, 6వ తరగతి నుంచి ఇస్తున్నామని చెప్పేసి ఫ్లెక్సీలో వేస్తున్నా సరే అధికారులు కూడా పట్టి పన్నట్టున్నారు. చోట్ల అధికారులు కూడా విద్యాకు చట్ట ప్రకారం క్యాంపస్ లో ఏదైతే నామ్స్ ఇస్తారో ఆ నామ్స్ ప్రకారం రన్ చేయాలి. ప్రైవేట్ క్యాంపస్ అయినా కార్పొరేట్ క్యాంపస్ అయినా సరే. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారా అంటే బుక్స్ కూడా విక్రమంగా అమ్మేస్తున్నారు. క్యాంపస్ బుక్స్ అమ్మకూడదు, యూనిఫామ్ అమ్మకూడదు, ఏమి అమ్మకూడదు. కానీ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే మేము బయట సిలబస్ వాడతాం, స్టేట్ సిలబస్ వాడడం, ఇతర సిలబస్ వాడతాం అని చెప్పేసి ఏదో ఉన్న సిలబస్ ని తర్జుమా చేసి ఇటు మార్చేసి దాన్ని తీసుకొచ్చి ఒక కొత్త సిలబస్ అని చెప్పేసి పిల్లల తల్లిదండ్రుల్ని భ్రమ పెట్టి అయ్యే బుక్స్ కొనిస్తున్నారు తప్ప ఇతర ఏమీ లేవు. ఐఐటి కోచింగ్ ఇతర అన్నింటిలో కూడా ఈ పేద పిల్లల దగ్గర నుంచి ఫీజులు దండుకోవడానికి పెద్ద ఎత్తున లాక్కోవడానికి కూడా ఈ రోజు చేస్తా ఉంది. అందుకని ఎస్ఎఫ్ఐగా దీన్ని ఖండిస్తూ ఈ రోజు చైతన్య క్యాంపస్ ఉంది, రేపటి కూడా అనేక కార్యక్రమం అనేక స్కూళ్లలో ఉన్నాయి, అన్ని రోజువారీగా వస్తున్నాయి. కొన్ని క్యాంపస్లు అయితే మరీ దారుణం. ఇంటర్మీడియట్ పిల్లవాడికి 1,00,000 రూపాయలు కొన్ని క్యాంపస్లో. 10th క్లాస్ వచ్చేపాటికల్లా ఒక ఎగ్జామ్ కాలేజ్ ఫీజు కాకుండానే ఓన్లీ బుక్స్ ఫీజు వచ్చేసి 15,250 రూపాయలు ఓన్లీ బుక్స్ ఫీజు. అది కాకుండానే ఏదో యూనిఫామ్ అని లేకపోతే ఎగ్జామ్ పేపర్స్ అనో ల్యాబ్ ఫీజు అనో ఎక్స్ట్రా చూసుకుంటే 10th క్లాస్ పిల్లవాడికి దాదాపు 90,000 రూపాయలు అవుతుంది ఒక చైతన్య క్యాంపస్ లోనే. మరి ఏం మైడ్ పెట్టట్లా. ఇలాగే మళ్ళీ జరిగితే కనుక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ చైతన్య క్యాంపస్ బుక్స్ అని క్లోజ్ చేసాం. మళ్ళీ మిగతా క్యాంపస్లు కూడా ఉన్నాయి, అవి కూడా మేము మీకు అందజేస్తామని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. మరి 2024-25 విద్యా సంవత్సరం కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి మరి జంగారెడ్డిగూడెం పరిధిలో ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలైనటువంటి మరి శ్రీ చైతన్య పాఠశాల నుంచి ఒక పేరెంట్ మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా కంప్లైంట్ మాకు దారి చేయడం జరిగింది. అంటే పుస్తకాలు అధిక రేట్లలో అమ్ముతున్నారని, అట్లాగే పాఠశాల పరిధిలో పుస్తకాలు సేల్ చేస్తున్నారనే విషయాన్ని మా దృష్టికి మరి కంప్లైంట్ రూపేణ ఇవ్వడం జరిగింది. దానికి సందర్భంగాను మరి శ్రీ చైతన్య స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. అట్లాగే పాఠశాల కంప్లైంట్ మేరకు ఆ గదిని విజిట్ చేసిన తదుపరి అన్ని రకాలుగా పుస్తకాలు అక్కడే ఏర్పాటు చేసుకొని మరి అమ్ముతున్నట్టుగా గమనించడం జరిగింది. మరి ఇది యాజ్ పర్ నామ్స్ ప్రకారం చట్ట విరుద్ధం కాబట్టి ఆ రూమ్ అయితే ఏదైతే ఉన్నదో ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మొత్తం టోటల్ గా సీజ్ చేయడం జరిగింది. అదే రీతిగా మరి వివిధ పాఠశాలలు కూడా తెలియపరిచేది ఏంటంటే ముఖ్యంగా పుస్తకాలు మీరు పాఠశాల పరిధిలో అమ్మడానికి వీల్లేదు. ముఖ్యంగా మరి ఏవైనా ఉన్నట్లయితే సేల్ బుక్స్ అవి బుక్ స్టాల్ లెవెల్లో ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, వాటిని కొనుక్కోమని సంబంధిత పేరెంట్స్ కి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రతి ఇన్స్టిట్యూట్ కి కూడా తెలియపరుస్తున్నాం. జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ వద్ద డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబును పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పూల బొకేలు అందజేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. తొలిసారి జిలుగుమిల్లి మండలం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చిర్రి బాలరాజు విజయాన్ని స్వాగతిస్తూ పలువురు పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరాటం సాయి, గడ్డమనుగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తానని బాలరాజు హామీ ఇచ్చారు. జనసేన పార్టీ కూటమి గెలుపుకు సహకరించిన డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబుకు సముచిత స్థానం కల్పించాల్సిందిగా అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలిపారు. పోలవరం నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఒక రాక్షసుని దింపి ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేలాగా
అలాగే ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రోజు ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున, టీడీపీ పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మీరు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము ఎవరు కూడా వమ్ము చేయకోకుండా ఏదైతే మీరు ఆశించిన మేరకు తప్పకుండా మన నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి, అలాగే మీ సమస్యలు పరిష్కరించడానికి మేమందరం కూడా ముందుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఈ పోలవరం ఎగ్గించుకుని తీసుకొస్తారని చెప్పి కరాటన్ రాంబాబు గారు, కరాటన్ సాయి గారు, అలాగే నేను కూడా హామీ ఇచ్చి ప్రజలందరూ మా హామీని నిలబెట్టినందుకు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ఉన్న 7 మండల అధ్యక్షులకి, ప్రతి ఒక్క కార్యకర్తకి, వేరే మహిళలకి, అలాగే మన బీజేపీ నాయకులకి, తెలుగుదేశం నాయకులకి అందరికీ పేరు పేరున మా బాలరాజు తరఫున పోలవరం నియోజకవర్గం ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కళ్యాణ్ గారిని ఒకటే కోరదలుచుకున్నాం. ఈ ఎన్డీఏకి రేపొద్దున ముఖ్య పాత్ర వహిస్తే పవన్ కళ్యాణ్ గారిని పోలవరాన్ని ఇంత కష్టకాలంలో ఒక చిన్న పార్టీ జనసేన పార్టీ నుంచి, ఒక ఏజెన్సీ నుంచి ఒక సామాన్యుడిని రాజకీయాల్లోకి తీసుకొస్తారన్న పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఉద్దేశాన్ని ఇక్కడ ప్రజలందరూ పట్టం కట్టి ఒక సామాన్యుని అవాయి చెప్పులు వేసుకున్న వ్యక్తిని ఒక సామాన్యుని రాజకీయాల్లో తీసుకొస్తారని మన పోలవరం నియోజకవర్గం నుంచి మనం నిరూపించారు. దాని గిఫ్ట్ గా మనం బాలరాజుని పవన్ కళ్యాణ్ గారికి కేబినెట్ లో మనం అప్పచెప్పి ఆయన 21 టీంలో మన బాలరాజు గౌడ్గా ఉంటూ పోలవరం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారిని దత్తత తీసుకోవాలని చెప్పేసి మనం సభాముఖంగా కోరాలని చెప్పేసి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కనుక పోలవరాన్ని ఒక ఎస్టీ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకుని ఈ స్పెషల్ ప్యాకేజ్ గా ఈ పోలవరాన్ని డెవలప్ చేస్తాం కోరుతూ ఈ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకి, వేరే మహిళలకి, అలాగే మండల అధ్యక్షులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించిందని జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పూర్వ అధ్యక్షురాలు బంగారు శివలక్ష్మి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు రాజన సత్యనారాయణ నివాసంలో ఆమె సిటీ న్యూస్ తో మాట్లాడారు. నమస్తే, సిటీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు. అలాగే నిన్న జరిగిన ప్రజా తీర్పు చాలా ఘన విజయాన్ని తీసుకురావటమే కాకుండా అందరిలోనూ కూడా ఒక సంతోషాన్ని నిలిపింది. అది చెప్పలేని ఆనందం. అది ఎందుకంటే మన నాయకుడు ఏమైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా నిలబెట్టుకుంటాము. అదే ఇప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండాలంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వమే. ప్రతి దానికి కూడా ఏ సమస్యలు వచ్చినా సరే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సమస్యలు తెలుసుకొని అన్నింటికి కూడా తీర్పునిచ్చేది కూడా తెలుగుదేశమే. ఇంతకు ముందు లోగడ పోయిన ప్రభుత్వం చేసిన అన్నిటికీ కూడా ప్రజలు విసిగిపోయి ఈ ఘన విజయాన్ని, ఈ ప్రజా తీర్పు ఇచ్చినందుకు అందరికీ కూడా యావజ్జనం ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు, అభిమానాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఈ కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 కూడా కలిసి ఎంతో పట్టుదలతోటి ఎన్నో రోజులు శ్రమించి ఎంతో విధిగా ఈ ఘన విజయాన్ని తీసుకురావడంలో ప్రజలందరూ 50 మంది ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా కలిసి కేక్ కట్ చేశారు. జంగారెడ్డిగూడెంలో భారీ స్థాయిలో మెజార్టీ తేవడానికి పూర్తి స్థాయిలో శ్రమించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, తూటికుంట రాములను రైతు నాయకులు అల్లూరి రామకృష్ణ శాలువా వేసి పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు రాజన సత్యనారాయణ, పరిమి సత్యనారాయణ, అభిన దత్తాత్రేయ, పెనుమర్తి రామ్ కుమార్, బొబ్బర రాజ్పాల్ కుమార్, పెసరగంటి జయరాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాస్, జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ పీరు, కౌన్సిలర్ వల్వల తాతాజీ, మహంకాళి రామ్మోహన్, సిహెచ్ శ్రీనివాసరావు, రాయుడు, ఉక్కుర్తి సీతారాం, తెరుకూరి శ్రీధర్ బాబు, గుమ్మడి ప్రసాద్, చిట్టిబైన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించే నాయకుడు కాబట్టే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి పీఠం వరించిందని జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ అన్నారు. జంగారెడ్డిగూడెంలో టీడీపీ కార్యాలయం నందు ఆయన కేడార్ కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు సీనియర్ నాయకులు పరిమి సత్యపండు, బీజేపీ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, కౌన్సిలర్ వల్వల తాతాజీ తదితరులు మాట్లాడారు. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం క్యాంప్ ఆఫీస్ లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీ
పార్టీలు ఘన విజయం సాధించిన సందర్భంగా మరి ఈవేళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఎలక్షన్ కూడా అయ్యింది. మంచి మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మన నాయకులు పట్టం కట్టారు. మరి ఎలాంటి ఎలక్షన్ కూడా మనం ముందు కూడా ఎప్పుడు చూడలేదు. ప్రతిపక్ష నాయకుడికి అనే వాదాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిని మరి ఇంటికి పంపించేశారు అంటే మరి ఈవేళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనకి 3 పార్టీలు ఉమ్మడి పార్టీలు కూటమికి పట్టం కట్టినందుకు వారందరికీ కూడా మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున మేము పాదాభివందనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలనే కాంక్షతో ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇక ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి అంటే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. దీనిలో భాగంగా జనసేన బీజేపీ కూడా కూటమితో మనం ఎంతో ఘన విజయం సాధించాం. అలాగే చింతలపూడి నియోజకవర్గం వచ్చేటప్పటికి మరి మన నాయకుడు సొంగ రోషన్ కుమార్ గారికి అలాగే పార్లమెంటు పుట్టా మహేష్ యాదవ్ గారికి కూడా మంచి మెజార్టీతో మరి పట్టం కట్టారు. మరి వారి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన తరఫున అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ రోజున ధర్మం గెలిచింది, మా కూటమి ఐకమత్యం గెలిచింది. ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు. ఆ పరిపాలనని మళ్ళీ ఒక రామరాజ్యం తీసుకొచ్చే దిశగా మా పవన్ కళ్యాణ్ గారు మంచి సపోర్ట్ ఇచ్చి పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీస్సులతో ఒక మంచి సహకారం అందించి ఈ రోజున ఒక మంచి ప్రభుత్వం ఏర్పడటానికి సహకరించిన ముందు ఓటర్ దేవుళ్ళందరికీ కూడా మా 3 పార్టీలు కూటమి పార్టీల తరపున శిరస్సు వంచి పాదవందనం తెలుపుకుంటున్నాం. ఇదే ఐకమత్యాన్ని ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో మరిన్ని మంచి రోజులు రావాలని, మంచి పరిపాలన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కూటమిని ముందు ప్రజలకి శ్రేయస్సు కోరే విధంగా తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు చేతరించుకొని ఇంటికి పంపించడం అనేది ఒక చారిత్రక విజయం ఇవ్వడం అనేది నిజంగా ఓటర్ మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే 100 తప్పులు ప్రజలు కాశారు. ఒక తప్పు కాదు, ప్రారంభం నుంచి విధ్వంసంతో జరుగుతూ ఆ వైబ్రేషన్స్ ప్రజలు విసిగిపోయి ఈ 5 సంవత్సరాలు కుంభవృష్టి లాగా అది ఈ ఘనమైన తీర్పుతో వెలిసినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు. ఆ రకమైన వాతావరణంతోనే మనకి చక్కని తీర్పు వచ్చింది. ఇక్కడ భాష కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే విధానం గానీ, వాళ్ళు మాట్లాడేటువంటి దౌర్జన్యాలు గానీ, ఆ పరుష పదాలు గానీ ప్రజల చేత్కారాలకు గురైపోయింది. అంటే ప్రజాస్వామ్యంలో హోందాతనం మానేసి చేత్కారానికి గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ కూటమిని ప్రజలు నమ్మారంటే అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటువంటి తెలుగుదేశం గానీ, బీజేపీ గానీ, జనసేన గానీ ఇవి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా తీసుకెళ్లగలవు అని నమ్మారు. కాబట్టి ప్రజలు ఏకపక్షంగా అసలు ఆ గుర్తు ఈ గుర్తు అని కాకుండా అంతంత మెజారిటీలు ఇచ్చి గెలిపించారు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పు రావాలి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి అరాచకం జరగకూడదు అనేది కూడా ఒక హెచ్చరిక. ప్రజారంజకమైనటువంటి పరిపాలన ఉండాలి. ముఖ్యంగా మన జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి కూటమి నాయకులు జనసేన గానీ, బీజేపీ, తెలుగుదేశం చాలా కసిగా పనిచేసి పట్టణంలో 12,000 మెజార్టీ తెచ్చుకుని నియోజకవర్గంలో 27,000 మెజార్టీతో ప్రజలు ఇంత ఏకతాటి మీద ఉన్నప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా జంగారెడ్డిగూడెంలో పట్టణంలో కూటమి అభ్యర్థులందరూ కూడా ఉన్న మా కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి. చాలా వైబిలిటీ ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం సిటీ చాలా బ్రహ్మాండమైనటువంటి విస్తరణ కార్యక్రమాలు గానీ, సుందరీకరణలో గానీ ప్రధాన పాత్ర పోషించాలి. ఇందుకోసం నాయకులందరూ పనిచేయాలి. అలాంటి పెద్ద నాయకులందరూ కూడా సలహాలు తీసుకుని మన పట్టణాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆదర్శవంతమైన సిటీగా తీసుకెళ్లాలి అని చెప్పి ప్రభుత్వం చిరస్థాయిగా నిలిచిపోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఏం చేశారనేది ముఖ్యం కాదని, ఇక నుంచి తాము ఏం చేస్తున్నామనేది ముఖ్యమని టీడీపీ మహిళా నాయకులు అన్నారు. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ మహిళా విభాగ రాష్ట్ర కార్యదర్శి పగడం సౌభాగ్యవతి, గుల్లపూడి శ్రీదేవి, రాజ్యలక్ష్మి, మారిశెట్టి చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరినీ కలుపుకుంటూ రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా తమ నాయకత్వం పనిచేస్తుందని వెల్లడించారు. నమస్కారం అండి. ఈ రోజు మాకు నిజంగా పండుగ రోజు. ఎందుకంటే 5 సంవత్సరాల యొక్క మా కష్టాన్ని మరి ప్రజలందరూ కూడా గుర్తించి మాకు భారీ మెజార్టీనిచ్చి టీడీపీ ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టినందుకు మరి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా 20,000 మెజార్టీ ఇచ్చినటువంటి ప్రతి వార్డు వాళ్ళకి కూడా మమ్మల్ని ముందుండి నడిపించిన మా రావూరు కృష్ణ గారికి, అదేవిధంగా తూటుకుంట రాము గారికి, మరి కమిటీ వారికి అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు మమ్మల్ని నడిపించకపోతే మేము అంత హుషారుగా నడవలేమేమో. మరి ఈ విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ ప్రభుత్వం కూలిపోవడానికి స్వయం కృతాపరాధం అండి. ఎందుకంటే జగన్ గారు చేసినటువంటి తప్పులు మీడియా ముఖంగా ప్రతి ఒక్కళ్ళు చూశారు. మరి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు కోరుకున్నారు. ఈ యొక్క పరిపాలన ఎప్పుడు అంతమవుతుందా, ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు పూర్తి అవుతాయి అని
ప్రతి ఒక్కళ్ళు కూడా చూశారు. ముఖ్యంగా మహిళలైతే మరీ ఎక్కువగా మరి మాకు ఓట్లేసి మమ్మల్ని ప్రోత్సహించి గెలిపించి తెలుగింటి ఆడపడుచులందరూ కూడా మాకు సహకరించినటువంటి జిల్లా కమిటీ వారికి, స్టేట్ కమిటీ వారికి, మహిళలందరికీ కూడా మరి యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ముందుగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారంతో చెప్పబోయేది ఏంటంటే మన కూటమి అభ్యర్థులైన బీజేపీ నాయకులు మోడీ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి అంటే విన్నర్ కూటమి అని మనకి ఇదివరకు కూడా తెలిసింది. ఇది రెండోసారి ఘన విజయం సాధించడంలో మరింత ముందుకెళ్లడం నిజంగా మా మహిళల తరపున ప్రజా విజయంగా భావించి ప్రతి ఒక్కరి తరపున ఇది అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విజయానికి మేమందరం చాలా సంతోషిస్తున్నాం. ప్రపంచంలో ఇంత రికార్డు ఎక్కడ మాకు ఊహ తెలిసి కూడా ఇంత విజయం సాధించిన పార్టీ ఎక్కడా లేదు. దానికి మా అందరి తరపున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మహిళలు కూడా ఇందులో ముందుండడం మాకందరికీ సంతోషదాయంగా ఉంది. ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ అయిన మన పవర్ స్టార్ గారు, మన బాబు గారు అంత వయసు వచ్చిన ఎంత ఎండనక వాననక తిరిగి మన ఆంధ్రప్రదేశ్ ని ఒక గౌరవాన్ని నిలపాలని ఇదివరకులాగే మళ్ళీ మనకి అందరికీ సగౌరవంగా బాబు గారు కృషి, అలాగే మోడీ గారి సహకారం, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వారి ఉద్దేశాలు ప్రజల్లో చైతన్యం అంతా తెచ్చి ఈ ఘన విజయానికి కారణమైంది. దీనికి పత్రికా విలేకరులు, మన పత్రికా సోదరులు అందరికీ మా ధన్యవాదాలు. అలాగే ఎన్నడూ చూడనంటి విజయం ఈ రోజు మనం చూస్తున్నాం. అలాగే ఎన్నడూ లేనంటి ఓటమిని కూడా మనం చూసాం. అసలు ఇది ఒక ప్రభంజనం లా ఉంది, ఒక సునామీ లాగా. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు అందరూ కలిసి సాధించిన విజయం అని నేను అనుకుంటున్నాను. ఇది ఒక ప్రభంజనం అండి, ఎలా చెప్పాలో కూడా అర్థం అవట్లేదు. జంగారెడ్డిగూడెం ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న మండలంలో ఉన్న ప్రతి ప్రజలకి, ప్రతి గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జనసేన ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం.
తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్ లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఎడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆతిథ్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం సొంగ రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు మాట్లాడారు. నిన్న విడుదలైన ఎన్నికల ఫలితాలలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164 సీట్లను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సాధించడం అనేది ఒక నూతన చరిత్రగా అభివర్ణించారు. ఎంతటి ఘన విజయాన్ని అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఏలూరు ఎంపీగా పొట్ట మహేష్ ను, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఇక్కడ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇది చరిత్ర చూడని విజయం, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయం. ఎందుకంటే ఒక్క అవకాశం అని చెప్పేసాను. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 151 సీట్లను జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఇస్తే, ఆ రోజు 30 ఏళ్ల పాటు మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకునేలాగా నేనే ఈ యొక్క రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిని అని చెప్పేసానని, ఓ పక్కన ఎలక్షన్ల నిబంధనలకు విరుద్ధంగా ప్లేనరీలో శాశ్వత అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా ఆయన ఎన్నికను ప్రకటించుకున్న విధంగానే ఈ రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అధికారం చలాయిస్తుందని చెప్పేసి చెప్తే, ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మ్యాండేట్ ని వినియోగించుకోలేక మరి ప్రతి దాంట్లో కూడా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసినప్పుడు, అణచివేత ఎక్కువైతే తిరుగుబాటు తథ్యం అనేది ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ప్రజలు మరి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి ఒక వజ్రాయుధంతో ఎక్కడ ధర్నాలు చేయటం గాని, ఎక్కడ రాస్తారోకలు చేయటం గాని, ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి బంధులు కూడా చేయకుండా వారి యొక్క ఓటుతోని చెంప చెళ్ళు మనిపించే విధంగా 151 సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి 164 సీట్లకి మరి కూటమిని కట్టబెట్టారంటే ఇది ప్రజల విజయం, ఇది మీడియా విజయం, ఇది ఉద్యోగుల విజయం, ఇది కార్మికుల విజయం, ఇది రైతుల విజయం, ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి విజయం. 2024 మే 13వ తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలిపించి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం కూడా ఈ వైసీపీ
వైసీపీ పార్టీకి మన ప్రజలు ఇవ్వలేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి పనులు గాని, సేవా కార్యక్రమాలు గాని, ఎస్సీ ఎస్టీ బీసీల పథకాలు గాని ఏమీ చేయకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినందుకు ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలుగు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిలన్నింటినీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరంకుశ పరిపాలన ఈ రాష్ట్రంలో సాగించడం వలన వారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసింది ప్రజలు. ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ ప్రజలందరూ సహకరించి ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేయడానికి కృషి చేసినందుకు వారందరికీ మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జంగారెడ్డిగూడెం మండల ప్రజలందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే నిన్న రిజల్ట్ రాగానే మన ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రం అంతా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. మేము టైం వృధా చేయకుండా ఈ క్షణం నుంచి కూడా మా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని నాయకత్వంలో ఖచ్చితంగా మన ప్రాంతం అంతా డెవలప్ చేయడానికి ముందుకెళ్తాం. అలాగే మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన విజయం దేశం మొత్తం చూస్తుంది. 100% సీట్లు విన్ అవడం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇది ఒక రికార్డు. దీనికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే బీజేపీ వాళ్ళు కూడా, బీజేపీ పార్టీ నాయకత్వం కూడా ఎంతో పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ముందు పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ గవర్నమెంట్ లో కూడా మంచి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా మరొకసారి జంగారెడ్డిగూడెం మండల ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని, తెలుగుదేశం పార్టీ ఇంత ఘన విజయాన్ని, అత్యధిక సీట్ల మెజార్టీని సాధించడం చాలా సంతోషకరమైన విషయమని జంగారెడ్డిగూడెం బలరాం మిత్ర మండలి సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో భారీ మెజార్టీ తీసుకురావడం, కూటమి విజయంలో పాలు పంచుకున్న మహంకాళి రామ్మోహన్, బాలకృష్ణ అన్నదమ్ములను మిత్ర మండలి సభ్యులు బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో ఒక నాయకుడు ఉంటారని, అలాగే మాకు బలరాం రాంబాబు ఉన్నారని అభివర్ణించారు. ఇంతవరకు ఏ రోజు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి పాల్గొన్న సందర్భం లేదని, మొట్టమొదటిసారిగా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంలో ప్రత్యక్ష పాత్ర పోషించారని తెలిపారు. ఆయనతో పాటు కలిసి తాము కూడా పాల్గొని మా వంతు సహకారం అందించామని, టీడీపీ ప్రచారంలో పాల్గొని విజయం సాధించేలా చేశామని తెలిపారు. ఇలాగే భవిష్యత్తులో కూడా మహంకాళి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మరెన్నో విజయాలు సాధించాలని తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం సభ్యులు సత్యవరపు వెంకటేశ్వరరావు, కొనకల సోమేశ్వరరావు, మహంకాళి నగేష్, చిట్లూరి సర్వేశ్వరరావు, తడికమల్ల శివ, కంచల రమేష్, ఐవి రామాంజనేయులు, మహంకాళి రాజా, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం నందు వేంచేసి ఉన్న హరిహరసుతుడు విల్లాలి వీరుడు అయ్యప్ప స్వామి ఆలయం నందు బుధవారం సందర్భంగా విశేష పూజలు చేశారు. అయ్యప్ప స్వామికి ఎంతో ప్రీతికరమైన బుధవారం పర్వదినం పురస్కరించుకుని ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు. స్వామి ఏ శరణం అయ్యప్ప అంటూ శరణుఘోష ఆలపించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి వివిధ రకాల హారతులు అర్పించారు. చిత్తంచమే విద్యంతమే వేద్యంతమే సంధిష్టమే జ్ఞాత్రంచమే సూష్టమే రసోష్టమే సంధిష్టమే జ్ఞాత్రంచమే మహిమాచమే పరిమాచమే ఆనందమే జనుష్యమాంతమే శోకంతమే భవిష్యత్తమే దేవాద్యమతన్మద వసంతోష్టాహిరాత్మూర్త గ్రేష్మయుద్ధ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై కత్తితో దాడి, వివరాలు సేకరించిన పోలీసులు. జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కార్యాలయంలో సంబరాలు చేసుకున్న కూటమి నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం రాజుల కాలనీ నందు వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద అన్నదానం ప్రారంభించిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ.
జంగారెడ్డిగూడెంలో కార్పొరేట్ స్కూల్లో బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్నారనే ఆరోపణతో ఫిర్యాదు చేసిన ఎస్ఎఫ్ఐ రూమ్ ను సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు. డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.